హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీఆర్ గోయింగ్ టు పాకాల్. చూడండి, పాకాల్కి వెళ్ళే దారిలో ఎంత బాగుందో వ్యూ. చాలా చాలా డెవలప్ చేసిండు పాకాల్ని. ఇదిగో పాకాల్ చెరువు చూడండి. వీడే మా తమ్ముడు అండ్ బ్యాక్ సైడ్ మా అబ్బాయి మా ఆయన. ఫస్ట్ టైం అన్నట్టు అట్లా మా ఆయనతో ఇట్లా రావడం. చూడండి మా అబ్బాయితో ఎట్లా ఆడుకుంటున్నాడు. అయితే ఆ చెరువుని చూసి చాలా షాక్ అవుతున్నాడు. మత్తడి కూడా చాలా 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 బాగా వస్తుందండి. చూడండి, దగ్గర నుండి చూస్తే చాలా షాక్ అవుతారు. ఈ మత్తడి దగ్గర అంటే పూస దగ్గర అంతా కూడా మొత్తం పాకురు పట్టి ఉన్నదండి, జారుతుంది. నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ ఇంత దూరం వచ్చేసినాం. చూడండి బ్యాక్గ్రౌండ్ చూసిన మావాడు భయపడుతుంది చిన్నోడు. అక్కో మత్తడి నీళ్ళలో నిలబెడితే భయపడుతుండు వాడు. చూసిందా, ఆడైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతుండు. నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడికైతే అసలు ఎప్పుడు రానంత మంది వచ్చారు. వంటలు వండుకొని తినడానికి కొంతమంది ఇంటి దగ్గరనే కుక్ చేసుకొని వచ్చి ఇక్కడ తింటున్నారు. మా ఆయన చూడండి ఎట్లా నిల్చున్నాడు వాటర్ దగ్గర. అన్న ఒక ఫోటోకి స్టిల్ ఇవ్వరా అని మా తమ్ముడు ఎంత బ్రతిమలాడినా వాడు సపోర్ట్ చేయట్లేదు. చూడండి, చూసిన మత్తడి ఎట్లా వస్తుందా. చూడండి, వాడైతే షాక్ అయి చూస్తాను. ఇక వాడు భయపడేసరికి వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు. మా తమ్ముడు ఒక ఫోటో తీయక్కనని అడుగుతాను. చూడండి, వాటర్ని చూస్తే అయితే చాలా చాలా బాగుంది. నాకైతే అక్కడే ఆడుకోవాలి, అక్కడే ఉండాలని అనిపిస్తుంది. అంటే ఎందుకంటే అక్కడ చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎట్లా అనిపిస్తుందో. ఇంతవరకు ఎప్పుడు విజిట్ చేయని వాళ్ళు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయాలి. ఇప్పుడు మత్తడి వస్తుంది, ఎప్పటికి ఇట్లా హెవీగా పోయేది మత్తడి. చూసిండ్రా, వాటర్ అయితే తెల్లగా. ఇక మత్తడి దగ్గర విజిట్ చేసిన తర్వాత ఇక వెళ్తున్నాం అన్నట్టు మామూలు దగ్గరికి. చూడండి, ఇక్కడ వాటర్ అనేది కాలువ ఉంటుంది. ఇక్కడ మేము నిల్చున్నది ఇక బోట్స్ అండి. ఇక ఇక్కడ నుంచెలే వాటర్ అనేవి వేరే కాలువకి వెళ్తాయి అన్నట్టు, పొలాలకి ఇట్లా వెళ్తాయి. అది కూడా బోట్